కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు. ఒక మహాకవికి సొసైటీ మీద కడుపు మండినప్పుడు అన్న మాటిది. ఇది సామాజిక పరమైన ఆవేశం, కానీ భౌతికంగా కూడా ఇదే కరెక్ట్. మనలో 7% పిల్లలు పుట్టుకతోనే చెవిటి వాళ్ళని, వినికిడి శక్తి లేకుండానే భూమి మీద పడే అభాగ్యులని చాలా మందికి తెలీదు. పాలబుగ్గుల పసి వయస్సులోనే వీళ్లలోని ఆ చిన్నపాటి వైకల్యాన్ని గుర్తించడం తెలియక వాళ్ల బతుకులకు చెవిటితనాన్ని శాశ్వతంగానే అంటుకట్టేస్తున్న మనమే నిఖార్సైన అవిటి వాళ్ళం కాదంటారా? వాళ్లకు చీకట్లే వినిపిస్తాయి, విరబూసే వెలుగులన్నీ వెలివేసి పొమ్మంటాయి. అవును, అమ్మ పాడే లాలిపాట తనదాకా రానే రాదు. టీచర్ చెవిలో చెప్తే తప్ప పాఠం బుర్రకెక్కదు. స్నేహితులైతే అసలు పలకరించడమే మానేశారు. చుట్టూతా అన్ని మంచి మంచి రంగులే, చూడ్డానికే బాగుంటాయి, కానీ తన చెవిన మాత్రం పడవు. ఈ చిట్టి మెదళ్లన్నీ ఆ చిమ్మ చీకట్లే కమ్మేస్తాయి. పసిపిల్లల్లో చెవిటితనం అనుభవిస్తే తప్ప తెలియని ఒక అంతులేని నరకం. కొంతమందికి ఇది వారసత్వంగా సంక్రమిస్తే తల్లి గర్భస్థంలో జరిగే పొరపాట్లు, కన్సీవింగ్ సమయంలో సంక్లిష్టతల వల్ల ఇంకొంతమంది పిల్లలు ఇలా శాపగ్రస్తులవుతారు. భయంకరమైన శబ్దాలు వినడం, మెనింజైటిస్, చెవిలో ఇన్ఫెక్షన్స్, ఇటువంటివే మరెన్నో కారణాలు. దీనికి విరుగుడన్నదే లేదా? ఖచ్చితంగా ఉంది. పుట్టుకతోనే వినికిడి శక్తి లోపించిన పసివాళ్లకు పునర్జన్మ సాధ్యపడుతుందని, మిగతా పిల్లలతో సమానంగా వీళ్లు కూడా మామూలు జీవితాన్ని అనుభవించే అవకాశం ఉందని ఆధునిక వైద్య శాస్త్రం భరోసానిస్తుంది. కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనే సర్జికల్ ట్రీట్మెంట్ దీనికొక తిరుగులేని రుజువు. శబ్దం యొక్క భావం మెదడుకు చేరేలా ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని చెవి లోపలి భాగంలో అమర్చడమే కాక్లియర్ ఇంప్లాంటేషన్. ఈ సర్జరీ చేయించుకున్న పిల్లలు మిగతా వాళ్లతో దీటుగా దాదాపు 90% సాధారణ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక్కడే ఇంకో తిరకాసు. ఈ ఆధునిక సౌకర్యం కేవలం 3 లేదా 4 సంవత్సరాల వయస్సు లోపల పిల్లలకు మాత్రమే సాధ్యం, సురక్షితం కూడా. ప్రసూతి వార్డు నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పటికే పసి బిడ్డకు సంక్రమించిన వైకల్యాల్ని పసిగట్టడం అనేది అమెరికా లాంటి దేశాల్లో మ్యాండేటరీ. ఇన్ఫాంట్ స్టేజ్ నుంచే పిల్లలకున్న వినికిడి లోపాన్ని గుర్తించడం, ట్రీట్మెంట్ తర్వాతే డిశ్చార్జ్ చేయడం, ఇది యూరోపియన్ హాస్పిటల్స్ కి ఉన్న సూపర్ స్పెషాలిటీ. మన దేశంలో అటు పేరెంట్స్ లో గాని ఇటు డాక్టర్స్ దగ్గర గాని అటువంటి అవగాహన లేకపోవడం మన పిల్లల పాలిట శాపంగా పరిణమిస్తోందా? అసలు నిర్లక్ష్యం అనేది ఎక్కడ జరుగుతోంది? 3-4 ఏళ్లు దాటేదాకా డిగ్రీ ఆఫ్ హియరింగ్ ని లెక్కగట్టడం ప్రొఫెషనల్స్ కి తప్ప తల్లిదండ్రులకి అంత సులభం కాదన్న సంగతిని ఇక్కడ గమనించే తీరాలి. మనం చేసే చప్పుళ్లకు, సైగలకు, పిల్లలు కనబర్చే స్పందనల్ని బట్టి మాత్రమే వాళ్లకున్న లోపాల్ని పసిగట్టే అవకాశం ఉంటుంది. ఇంతకంటే మనకు వేరే వెసులుబాటు ఏదీ లేదు. మరీ ముఖ్యంగా భాషని, భావాన్నే కాదు, శబ్దాన్ని గ్రహించడం తెలియని పిల్లల్ని గుర్తించడమే ఇక్కడ సంక్లిష్టం. సరిగ్గా ఇక్కడే చాలా మంది తల్లిదండ్రులు ఓడిపోయేది కూడా. నడక వయస్సు లోపలే పిల్లల్లో వినికిడి లోపాన్ని పసిగట్టగలిగితే వాళ్ళని శాపం నుంచి దాదాపు బయటపడేసినట్లే లెక్క. బతికినన్ని రోజులు చెవిటితనం లేకుండా సాధారణ జీవితాన్ని ప్రసాదించగలిగే కాక్లియర్ ఇంప్లాంటేషన్ కేవలం చిన్న వయసులో మాత్రమే చేయదగ్గ ఒక సెన్సిటివ్ సర్జరీ. అందుకే వయస్సు పెరిగే కొద్దీ ట్రీట్మెంట్ కు ఆస్కారమే లేని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. 3 ఏళ్ల వయస్సు తర్వాత జరిగే సర్జరీల్లో పూర్తి స్థాయి ఫలితాలు ఉండవన్నది వైద్య నిపుణుల హెచ్చరిక. భీతిగొలిపే కొన్ని నిజాల్ని బయటపెడుతున్న సైంటిఫిక్ సర్వేలు, ముఖ్యంగా
మన రాష్ట్రంలోనే డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పుట్టే ప్రతి 1000 మందిలో కనీసం 6 మంది పిల్లలు పుట్టు చెవిటి వాళ్ళు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది 3 రెట్లయితే గ్లోబల్ యావరేజ్ కి ఇది దాదాపు 6 ఇంతలు. ఇప్పటి వరకు ఇండియాలో 20,000 పైచిలుకు కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీస్ జరిగినట్లు లెక్కలున్నాయి. ఇంకా 10 లక్షల మంది చిన్నపిల్లలు ఇంప్లాంటేషన్ కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. తమ పిల్లలకు చెవిటి మూగతనాల నుంచి శాశ్వత విముక్తి కల్పించాలన్నది తల్లిదండ్రుల తాపత్రయం. సర్జరీ ఆలస్యమయ్యే కొద్దీ వీళ్ల వయస్సు పెరుగుతుండడం ఒక ఛాలెంజ్ అయితే, సర్జరీకి అయ్యే ఖర్చును భరించడం అనేది అందులో అనేక మంది పేరెంట్స్ ని వేధిస్తున్న ఇంకో సమస్య. పిల్లల్లో వినికిడి సమస్య ఉన్నట్లయితే వినికిడి సమస్య ఐడెంటిఫై చేసిన తర్వాత హియరింగ్ ప్రాబ్లం 80 to 90% కంటే తక్కువగా ఉన్నట్లయితే వినికిడి యంత్రాలు వాడాల్సి ఉంటుంది. 80% 90% కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, ప్రాబ్లం ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించాల్సి ఉంటుందండి. ఇంప్లాంట్ యొక్క కాస్ట్ చెప్పాలి అంటే మాత్రం తక్కువలో తక్కువ ఇంప్లాంట్ కాస్ట్ ఒక్కటే మాత్రం 5.5 లక్షలు ఉంటుంది. ప్లస్ సర్జరీ కాస్ట్ అనేది ₹1,00,000 వరకు ఉంటుంది. మొత్తం ఓవరాల్గా 6.5 లక్షల వరకు ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టే ప్రతి 1,00,000 మందిలో మూగా చెవిటి శాపాలకు దొరికిపోయేది దాదాపు 291 మంది. పల్లెటూళ్లలో అయితే ఈ సంఖ్య 310 అంటూ తేల్చి చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అంటే పసితనంలోనే వినికిడి లోపాన్ని గుర్తించలేకపోవడం అనే రుగ్మత పట్టణాల్లో కంటే పల్లెటూళ్లలోనే ఎక్కువగా వేళ్లునుకుపోయింది. ఎందుకంటే ప్రజారోగ్యం మీద మన గ్రామాల్లో అస్సలు అక్కరనేదే ఉండదు. ఎటు చూసినా నిర్లక్ష్య ధోరణి, అరకొర సౌకర్యాలుండే దవాఖానాలు, పైగా అవగాహన లేకపోవడం. మరి అక్కడ పుట్టే పసిబిడ్డల మీద పర్యవేక్షణకు ఛాన్స్ ఏది? తల్లి బిడ్డ క్షేమం అంటూ మొక్కుబడి సర్టిఫికెట్లిచ్చి సాగనంపడమే మన సర్కారీ దవాఖానాలకు తెలిసింది. ఆ బిడ్డకుండే వినికిడి లోపాన్ని గ్రహించే సాంకేతిక సామర్థ్యం గాని, కనీస బాధ్యత గాని అక్కడ కనిపించదు. అందుకే గ్రామీణ వాతావరణంలో ఈ అంశం మీద చైతన్యం నింపాల్సిన అత్యవసర సమయం ఇదేనని చెప్తున్నాం. ఇప్పుడు మేలుకుంటేనే మన పిల్లలు మనల్ని వింటారు, మనతోనే ఉంటారు. చెవిటితనం ఇప్పుడు అవిటితనం కాదు. హలో, మిమ్మల్ని వినిపిస్తోందా?